పొడుగు వంకాయలతో గుత్తి వంకాయ వేపుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ముందుగా వంకాయలను క్లీన్ చేసి పెట్టుకున్న ఒక బాండీలో శనగగుళ్ళు వేసుకొని అవి వేయించుకోవాలి. క్లీన్ చేసుకున్న వంకాయలను తీసుకొని వాటిని కట్ చేసుకోవాలి, మధ్యలో చీల్చుకున్నట్టుగా. ఈ వంకాయలను నూనెలో వేసుకొని 50% వరకు ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. ఈలోపు మనం స్టఫ్ చేయడానికి కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం వేయించిన శనగగుళ్ళు, ఉప్పు శనగలు, ఉప్పు, కారం, పసుపు, 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర, అలాగే చింతపండు ఒక రబ్బ వేసుకొని ఇలా మిక్సీలో మెత్తగా పట్టుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని ఇలా వేయించుకున్న వంకాయల్లో కూర్చుకోవాలి. ఆ స్టఫ్ చేసుకున్న వంకాయల మీద ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసుకోవాలి. ఈ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని సేమ్ అదే నూనెలో వేయించుకోవాలి. ఈ గుత్తి వంకాయలు 2 వైపులా ఫ్రై చేసిన తర్వాత మిగిలిన కారాన్ని కూడా అందులో వేసుకొని ఆ కారాన్ని 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కారం పప్పులో కాంబినేషన్గా అదిరిపోతుంది.